పరమశాంతి. మీరు భావాతీత స్థితికి చేరినప్పుడే మీ భావనలు, ఎమోషన్స్లో మరి ఏదైతే ఉంటూ ఉంటారో దానికి అతీతంగా అయినప్పుడే కర్మాతీత స్థితికి చేరగలుగుతూ ఉంటారు. అందుకే భగవద్గీతలో కూడా అర్జునుడికి పరమాత్మ కృష్ణుడు ఇలా చెప్పాడు, భావం లేక నదిలో ప్రవహించవద్దు. నువ్వు ముందు ఉన్నటువంటి వారు నీ శరీరము సంబంధీకులు, తాత, మామ, గురువు, అన్నదమ్ములు, గురువు అయ్యేని కాదు. ఇవన్నీ కూడా అసురీ స్వభావం కలిగి ఉండిన వాళ్ళని సంహరించాలి. లేకపోతే అసురీ స్వభావం కలిగిన దుర్యోధను యొక్క రాజ్యం స్థాపించబడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పాప యొక్క ఫలితం కూడా నీకే వస్తుంది. నువ్వు చేయలేకపోతే ఇంకెవరైనా ఇది చేస్తారు. కాబట్టి నీవు నీ కర్తవ్యాన్ని తప్పకుండా చేయాలి అని అంటూ ఉన్నారు. భావోద్వేగాలు పడిపోకూడదు. శరీరము మరియు ఆ శరీరం సంబంధించి దేహము, దేహ సంబంధికులు, ఆశ్రయ స్వభావాలు కలిగి ఉండేవారిని సంహరించడం నీ ధర్మము అని అర్జునుడికి కృష్ణ పరమాత్మ హితబోధ చేశారు. పరమశాంతి.